హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు నెక్స్ట్ మీరు బీఈడీ కనుక చేయాలనుకుంటే టీజీ ఎడ్సెట్ 2025 ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజు ఎంత, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీరు అఫీషియల్ వెబ్సైట్కి ఎంటర్ అయిపోతారు. ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో చెప్తాను. మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి June 1 రోజు మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ అయితే కండక్ట్ చేస్తారు. మార్నింగ్ సెషన్ 10 to 12, ఆఫ్టర్నూన్ సెషన్ 2 to 4. మీరు ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి ఫీజు వచ్చేసి 750 రూపీసు. జనరల్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్కి ఏమో 550 రూపీస్. నెక్స్ట్, మీరు ఆన్లైన్ అప్లికేషను 12th మార్చ్ నుంచి, అంటే ఈ రోజు నుంచి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 13th మే వరకు, వితౌట్ లేట్ ఫీజు అంటే 13th మే వరకు అప్లై చేసుకోవచ్చు. విత్ 250 లేట్ ఫీజుతోని 20 మే వరకు అప్లై చేసుకోవచ్చు. 500 లేట్ ఫీజుతోని 24th మే వరకు అప్లై చేసుకోవచ్చు. సో మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు మొత్తం 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంది, అప్లికేషన్ ఫీ పేమెంట్, అంటే మీరు ఫీజు పే చేయాలి. తర్వాత ఫీజు పే చేసిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంది, నో యువర్ పేమెంట్ స్టేటస్, అంటే మీకు పేమెంట్ అయ్యిందా లేదా, యువర్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్, ఫిల్ అప్లికేషన్ ఫామ్, అంటే మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫిల్ చేయాలి. లాస్ట్ వన్ వచ్చేసి మీరు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వచ్చేసి ఈ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోవాలి. ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే, నేను కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్కి వచ్చిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ ఫీ పేమెంట్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ చదివిరా, ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ చదివిరా అని అడుగుతుంది. చదివినామని చెప్పండి, లేకుంటే చదివి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్, మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయితే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ వేయండి. ఆర్ మీరు ప్రస్తుతం ఏ చదువు చదువుతుంటే ఆ చదువు యొక్క హాల్ టికెట్ నెంబర్ వేయండి. మీ క్యాండిడేట్ నేము, యాజ్ పర్ ఎస్ఎస్సిలో మీ క్యాండిడేట్ నేమ్ ఏ విధంగా ఉంది, మీ నేము, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. నెక్స్ట్, స్టూడెంట్ మొబైల్ నెంబర్, వెరీ ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే పెడతారో కౌన్సిలింగ్ వరకు అదే మొబైల్ నెంబర్ ఉండేటట్టు చూసుకోండి. ఆల్టర్నేట్ నెంబరు మీరు ఇంకో నెంబర్ ఉంటే పెట్టుకోండి, లేకపోతే ఫాదర్ది కానీ మదర్ది కానీ పెట్టుకోండి. అంటే ఒకదానికి మిస్ అయినా కానీ ఇంకొకదానికి ఓటీపీస్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్, ఈమెయిల్ ఐడి, ఇది ఇంపార్టెంట్. ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అనేది ఫర్దర్ మీకు సీట్ వచ్చే వరకు యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్, మీ కేటగిరీ, క్యాస్ట్ కేటగిరీ, అంటే ఓసీయా, బీసీఏనా, బీసీబీనా, బీసీసీయా, బీసీడీయా. మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపులా అంటే ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, నో అయితే నో పెట్టుకోండి. పేమెంట్ టైప్, మీరు ఏ విధంగా పేమెంట్ చేయాలనుకుంటున్నారు, నెట్ బ్యాంకింగా, నెట్ బ్యాంకింగ్ అయితే హెచ్డిఎఫ్సియా, ఐసిఐసిఐ, ఎస్బీఐయా, అదర్సా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత ఇన్ కేస్ యువర్ అకౌంట్ ఈస్ డెబిటెడ్, the website gets disconnected before the payment receipt generation. Kindly compulsory check payment status using know your payment status obtained by providing your details. If you get message payment details not found, candidate is required to go for a fresh payment. Amount for the failed transaction will be refunded their debited bank account in 5 working days. ఎవరిదైనా ఫీజు కట్టి రిసిప్ట్ రాకపోతే ఒకసారి మీరు మళ్ళీ పేమెంట్ స్టేటస్లో చెక్ చేసుకొని పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అని వస్తే మళ్ళీ ఒకసారి ఫీజు కట్టమంటుంది. ఫస్ట్ కట్ అయిన ఫీజు 5-6 రోజులలో మీ అకౌంట్కి వస్తుందని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి కింద ప్రొసీడ్ టు పేమెంట్ అని కనిపిస్తుంటుంది. మీరు ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మీ డీటెయిల్స్ కనిపిస్తాయి, అన్నీ కరెక్ట్ ఉన్నాయా చెక్ చేసుకోండి. ప్రొసీడ్ టు పేమెంట్ కొట్టండి. కొట్టిన తర్వాత మీరు ఏ విధంగా పే చేస్తారు, మీ యొక్క మొబైల్ నెంబరు ప్రొసీడ్ అని చెప్పి మీ యొక్క మీరు డెబిట్ కార్డ్ కడతారా, క్రెడిట్ కార్డ్ కడతారా, డీటెయిల్స్ కార్డ్ నెంబర్ అని ఎంటర్ చేసి పే అని చెప్పేస్తే మన పేమెంట్ అయితే సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మనకు ఈ విధంగా యువర్ పేమెంట్ అండ్ సక్సెస్ఫుల్లీ యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఈ గ్రీన్ కలర్లో వచ్చిన ఐడి వెరీ ఇంపార్టెంట్, మీకు ఫర్దర్గా యూజ్ అవుతుంది. మీకు కౌన్సిలింగ్ అప్పుడు కానీ మళ్ళీ మీకు ఫర్దర్గా ఈ ఐడీస్ అనేది యూజ్ అవుతుంది. కనుక మీరు ఎడ్సెట్కి అప్లై చేసినప్పటి నుంచి ఏమైనా ఓటీపీస్ కానీ ఇట్లా ఐడీస్ కానీ వచ్చినప్పుడు ఒక దగ్గర రాసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి
ఇప్పుడు మనం ఫీజు కట్టేసినాం. నెక్స్ట్ ఇగో ఇక్కడ కూడా చెప్పారు, యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ, యువర్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి, ప్లీజ్ నోట్ ద అబోవ్ మెన్షన్ పేమెంట్ ఐడి ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ కరెస్పాండెంట్స్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫిల్ అప్లికేషన్స్. ఫిల్ అప్లికేషన్స్ కన్నా ముందు నో యువర్ పేమెంట్ స్టేటస్. మీ పేమెంట్ స్టేటస్ అంటే మీరు కట్టిరు, మరి గవర్నమెంట్కి చేరిందా లేదా తెలుసుకోవాలంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అంటే మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ కొట్టి చెక్ పేమెంట్ స్టేటస్ అని కొట్టండి. చెక్ పేమెంట్ స్టేటస్ అని కొడితే మీకు ఇగో సక్సెస్ అని వచ్చింది. స్టేటస్ సక్సెస్ అని వచ్చిందంటే మీ ఫీజు అనేది సక్సెస్గా పేడ్ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఒకవేళ ఎవరికైనా నాట్ ఫండ్ అని వస్తే మళ్ళీ పే చేయమంటున్నారు. ఫస్ట్ పే చేసింది 5-6 రోజులలో వస్తుంది అంటారు. వెంటనే చెక్ చేసుకుంటూ రాదు. ఫీజు కట్టిన తర్వాత ఒక 2 రోజుల తర్వాత, ఒక రోజు తర్వాత ఎవరికైనా నాట్ ఫండ్ వస్తే మళ్ళీ ట్రై చేసిన తర్వాతనే మళ్ళీ పే చేయండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ ఫామ్ అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మీ రేషన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, మీరు మేలా ఫీమేలా ట్రాన్స్జెండరా, మీ కేటగిరీ, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్కి వస్తారా? ఎస్ అయితే ఎస్ పెట్టండి. స్పెషల్ కేటగిరీస్ ఏమైనా ఉన్నాయా మీకు? ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్, గేమ్స్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ రిజర్వేషన్ అంటే మీరు లోకల్ అయితే లోకల్ అని పెట్టాలి. లోకల్ అంటే తెలంగాణ స్టేటు. మైనార్టీ, నాన్ మైనార్టీ, మీరు మైనార్టీయా నాన్ మైనార్టీయా, యాన్యువల్ ఇన్కమ్, మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్లో ఎంత ఉంటే అంతనే చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్. మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే మీ బ్యాంక్ నెంబర్ వేయండి. ఇక్కడ అడ్రస్ వచ్చేసి మీరు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రస్ని మీరు టైప్ చేయండి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్. మీరు బీఏనా, బీకామా, డిగ్రీలో ఏ గ్రూపు, మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబరు, మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి, మీ పర్సంటేజ్ ఎంత, డూ యూ హ్యావ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్. ఇంటర్మీడియట్ అయితే ఎస్ అని పెట్టండి. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాలిఫై ఎగ్జామినేషన్. మీరు ఏ మీడియంలో, తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా. నెక్స్ట్ ఎస్ఎస్సి, మీ ఒక్కొక్క ఎస్ఎస్సి ఎక్కడ చదివి, రూరల్నా అర్బన్నా, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్, ప్లేస్ ఆఫ్ స్టడీ. ఈ ప్లేస్ ఆఫ్ స్టడీ ఎందుకంటే మీరు లోకల్ స్టేటస్ పొందడానికి మొత్తం తెలంగాణలో చదివినట్టు 6th నుంచి 10th క్లాస్, 6th నుంచి పీజీ వరకు ఆర్ డిగ్రీ వరకు మీ యొక్క బోనాఫైడ్స్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీ క్లాస్, మీ స్కూలు, మీ అవి ఇక్కడ క్లిక్ చేసి వచ్చేసి అవన్నీ ఎంటర్ చేసుకోండి. డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. మీరు ఈ ఎంట్రన్స్ టెస్ట్ తెలుగు ఇంగ్లీష్లో రావాలనుకుంటున్నారా? క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ ఉర్దూ రావాలనుకుంటున్నారా? మ్యాక్సిమం ఇంగ్లీష్ తెలుగే ఉంటుంది కనుక ఫస్ట్ క్లిక్ చేసుకోండి. మీరు మీ దగ్గరలో ఉన్న టెస్ట్ సెంటర్స్, మీకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడాలనుకుంటున్నారో 4 ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోండి. మీ యొక్క ఫోటో అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఫోటో సైజ్ వచ్చేసి 50 KB కన్నా తక్కువ ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి 30 KB కన్నా తక్కువ ఉండాలి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ మీద టిక్ పెట్టి ప్రివ్యూ ఆర్ సబ్మిట్ అని చెప్పి ఒకసారి ప్రివ్యూ కొట్టి మీరు చూసుకోండి. ప్రివ్యూ కొట్టి ఏమైనా తప్పులు ఉన్నాయో చూసుకున్న తర్వాత సేవ్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తేనే మీది అప్లికేషన్ సక్సెస్ అయినట్టు. సేవ్ చేస్తే జస్ట్ సేవ్ అయినట్టు. తప్పకుండా మీరు లాస్ట్కు సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి సేవ్ చేయగానే మనకి ఇట్లా కనిపిస్తుంది, యువర్ అప్లికేషన్ ఈజ్ సేవ్డ్ టెంపరరీ, క్లిక్ ఆన్ ప్రివ్యూ ఆర్ సబ్మిట్ బటన్ టు కన్ఫర్మ్ యువర్ అప్లికేషన్. సో సబ్మిట్ కొట్టండి. ఏమైనా తప్పులు ఉంటేనేమో మాడిఫై మీద కొట్టి ఎడిట్ చేసుకోండి. లేకపోతే కన్ఫర్మ్ ఆర్ ఫ్రీజ్ అని కొడితే మీకు యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్ ఫ్యూచర్ కరెస్పాండెంట్స్. మనకు ఒకటేమో ఫీజు కట్టినప్పుడు ఐడి వస్తుంది, ఆ రిఫరెన్స్ ఐడి అండ్ ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వెరీ ఇంపార్టెంట్. రిజిస్ట్రేషన్ నెంబర్ పే చేసిన తర్వాత మీకు ఈ విధంగా మీ అప్లికేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ప్రింట్ తీసి పెట్టుకోవాలి. ఇంతే అండి. నేను చెప్పినట్టు మీకు ఆప్షన్స్ వస్తాయి. ఒకసారి వీడియో చూసి అప్లై చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్కి వచ్చేసి ప్రింట్ యువర్ అప్లికేషన్ ఉంది కదా, ప్రింట్ తీసుకోండి.